తెలుగులో స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నిఫ్టీ చూసుకుంటే గనక 55 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో, అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే గనక 193 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ మంచిగా ట్రేడింగ్ చేస్తున్నారు. పాజిటివ్‌లో ఉంటుంది నెట్ వాల్యూ. సో, ఈరోజు ఎఫ్ఐఎస్, డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే 9,948 క్రోర్స్ బై చేశారు. అలాగే 11,066 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది. డిఐఎస్ 1,118 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక 7,276 క్రోర్స్ బై చేశారు. 7,857 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే -581 క్రోర్స్గా ఉంది. సో లిటిల్ ఎస్టర్డేతో పోల్చుకుంటే మంచిగానే ఉంది. కొంచెం మైనస్లో ఉన్నారు. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూస్తే కనుక డిఐఎస్ 10,305 క్రోర్స్ బై చేస్తే 11,334 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే కనుక 1,028 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక 7,517 క్రోర్స్ బై చేస్తే 8,277 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -760 క్రోర్స్. ఇప్పుడు రెండు వాటిలో చూస్తే కనుక ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ కూడా షేర్స్ని ఎక్కువగా సెల్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. సో స్టాక్ మార్కెట్స్ మండే అయితే డౌన్లో అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అయితే లిటిల్ బిట్ పెరిగింది, బట్ మండే స్టాక్ మార్కెట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరు ఎక్కువగా అయితే మీ దగ్గర ఉన్న ఫుల్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూద్దాం. టాప్ గెయినర్స్ చూస్తే బజాజ్ ఫైనాన్స్ 1.66% ఇంక్రీజ్ అయింది. నిఫ్టీ ఇన్ఫోసిస్ చూస్తే కనుక 1.36% ఇంక్రీజ్ అయింది. డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ చూస్తే 1.25% ఇంక్రీజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే 1.19% ఇంక్రీజ్ అయింది. హిందుస్థాన్ లివర్ చూస్తే కనుక 1.12% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూస్తే కనుక ట్రెండ్ 11.87% డౌన్ అయింది. టాటా స్టీల్ చూస్తే 1.75% డౌన్ అయింది. ఈషర్ మోటో చూస్తే 1.52% డౌన్ అయింది. టెక్ మహేంద్ర చూస్తే కనుక 1% డౌన్ అయింది. మారుతి చూస్తే 0.83% డౌన్ అయింది. సో ఈ టాప్ లూజర్స్ ఇవి. సో ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్లో చూస్తే కనుక మీరు ఇన్ఫోసిస్ మంచిగా స్ట్రాంగ్గా ఉంది. పిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగానే ఉంది. పిఈ 25 కన్నా ఎక్కువ, 25 కన్నా తక్కువ ఉంది. సో 21 సంథింగ్ ఉంది. సో మంచిగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో మరిన్ని స్టాక్ మార్కెట్ ఫండమెంటల్ అనాలిసిస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.